జై శ్రీ గురుదేవ దత్తకి జై శ్రీపాదరాజం శరణం ప్రపద్ధి. ఈరోజు మనం చేసే వీడియో సిద్ధమంగళ స్తోత్రం పఠించడం మూలాన, అది కూడా భక్తి శ్రద్ధలతో పఠించడం మూలాన అత్యంత అనుభవం కలిగిన ఒక భక్తురాలి మాటలు ఈరోజు నేను వీడియోలో మీ అందరితో పంచుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ తెలుసు, సిద్ధమంగళ స్తోత్రం చదివితే ఎంతోమందికి ఎన్నో రకాలుగా స్వామి అనుగ్రహం ఇచ్చారు, ఆశీర్వదించారు అని మీ అందరికీ తెలుసు. కానీ మనం ఎప్పటికీ స్వామి మనకి ఏదైనా చేస్తే ఒక కృతజ్ఞతా భావం ఉండాలండి. దానికోసం అని చేస్తున్నానన్నమాట. ప్రతి భక్తురాలి యొక్క మాటలు, లీలలు అందరికీ చేస్తారు, కానీ మన నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడు మాత్రమే అవుతుంది. చాలామంది అడుగుతారమ్మా, మేము సిద్ధమంగళ స్తోత్రం చేశాము, ఈ పని అవుతుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టి, లేదంటే ఇన్నిసార్లు చేస్తే మాకు అవ్వలేదమ్మా అని కొంతమంది, మాకు అయిందమ్మా అని కొంతమంది, ఇలా భక్తులు నాతో పంచుకుంటూ ఉంటారనమాట. దాన్ని నేనేమంటానంటే, ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో నీ విశ్వాసం నువ్వు చక్కగా ఆ యొక్క భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే సిద్ధమంగళ స్తోత్రాలనే కాదు, ఏదైతే అంటే నీకు స్వామి భగవత్ అనుగ్రహం, నీకు ఒక కీర్తన కావచ్చు, ఒక పారాయణం కావచ్చు, ఏదైనా సరే నీకు భగవంతుడు ఇచ్చాడు, దానిని నువ్వు విశ్వాసంతో నువ్వు పఠించినట్లయితే తప్పకుండా భగవంతుడు మనకి నెరవేరుస్తారండి. ఎందుకంటే బాబా సత్య చదివి ఈరోజు కోటాను కోట్ల మంది బాబా అనుగ్రహానికి పాత్రలయ్యారు. గురు చరిత్ర చదివి గురు అనుగ్రహానికి పాత్రలయ్యారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది చాలా మంత్రంతో జపంతో యజ్ఞాలతో భగవంతుని అనుగ్రహం ఎంతోమంది పొందారని మనం చెప్పుకుంటాం. కానీ సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రత్యేకించి చెప్తున్నాను అంటే దానిలో అత్యంత అద్భుతంగా ఆనందాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. సరే, ఇంకా ఈరోజు విషయంలోకి వచ్చేద్దాము. ఇప్పుడు రాత్రి నాకు ఒక భక్తురాలు కాల్ చేసి మాట్లాడిన మాటలు ఇవి చాలా అద్భుతంగా, నాకు చాలా ఆనందం కలిగిందనమాట. ఎంతోమంది నాతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క లీల అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే లీల అన్నమాట. అదేం లీలో చెప్పుకున్నా, నాకు అత్యంత నిజంగానే చాలా ప్రాణములాగా నన్ను చూసుకునే కావచ్చు, లేదా నేను ఆవిడని చూసుకునే ఇది కావచ్చు, మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఉందన్నమాట. తను చిన్న విషయం జరిగినా నాతో పంచుకుంటుంది అనమాట. అలాంటిది ఆవిడ పేరు చెప్పను, ఎందుకంటే పేరు చెప్పడం మూలాన ఏమవుతుందంటే పాపం వాళ్ళ బంధువులు కూడా ఇలాంటి వీడియోలు చూసి పలాని ఆవిడకి ఇంత మంచి జరిగింది అని వాళ్ళని హింసించడం మొదలు పెడుతున్నారండి. అందుకని నేను పేరు చెప్పను. ఎప్పుడో సమయం వస్తే తప్పకుండా ఆ పేరును కూడా నేను మీకు చెప్తాను. అలాగే సహాయం చేసిన వాళ్ళ పేరు కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పట్లేదు, అంతే తప్ప ఇదేమీ సీక్రెట్ కాదు. సరే, ఇప్పుడు నేను చెప్పిన ఒక భక్తురాలికి సిద్ధమంగళ స్తోత్రాన్ని 1 సంవత్సరం రోజులుగా అత్యంత అద్భుతంగా పఠిస్తూ ఉందండి. రోజుకు ఒక్కసారి నుంచి రోజుకు 100 సార్లు మొదలుకొని ఆవిడ ఇష్టం, ఆవిడకి ఎన్నిసార్లు చేయాలనిపిస్తే అన్నిసార్లు ఆ యొక్క శ్రీపాదుడికి చాలా పువ్వులతో ఆవిడ చీరలు కొనుక్కోదు, లేదంటే ఆవిడ షోకులు ఖర్చు పెడదు, ఏవే ఖర్చు పెడదు. ఆవిడ దగ్గర ఉన్న కొంచెం డబ్బులైనా సరే భగవంతుడి కోసం మాత్రమే ఖర్చు పెట్టి ఆవిడకి ఇష్టమైన ఆ పువ్వులతో అంతా పూజ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఆ తల్లి. ఒకప్పుడు చాలా బాగా బతికిన ఫ్యామిలీ. కొంతమందిని నమ్మి కొంతంతా డబ్బులు ఇచ్చేసి పాపము వాళ్ళు ఈరోజు అంటే డబ్బుల కోసం ఎదురు చూసుకునే పరిస్థితి అండి, అది నిజం చెప్పాలంటే. అయితే ఏం చేసింది, ఆవిడకి అనుకోకుండా ఒక పళ్ళ ట్రీట్మెంట్ జరగాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పన్నంతా ఏదో అయ్యి మొత్తం అంతా ట్రీట్మెంట్ చేయాలమ్మా, దీనికి ఒక 2,60,000 దాకా అవుతుంది అని చెప్పారంట. అయితే పాపం వాళ్ళ బాబు పాప ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏం బాధ లేదమ్మా, మేము నెల కట్టి నీకు ఆ ట్రీట్మెంట్ చేయిస్తాం, నువ్వు ఇబ్బంది పడద్దు అని ఆ పిల్లలు తల్లికి చెప్పారంట. అంటే ఇన్స్టాల్మెంట్లో ఆ హాస్పిటల్కి నెలకి ఎంతో కొంత పెట్టి చేశారంట. అంటే నెల నెలా కట్టేటట్టు
వాళ్ళు తీసుకున్నారనమాట. అంటే ఏదో లోన్ పెట్టి అలా పెట్టి తీసుకుంటున్నారనమాట ఆ ట్రీట్మెంట్. అయిపోయింది. ఇంకా ఆవిడ అంత పళ్ళు నొప్పుల్లో కూడా ఆ పన్నులంతా తీసేసినా కూడా ఆ ముఖం అంతా వాచిపోయినా కూడా స్వామిని డాక్టర్ పిల్లేలాగా ఆ తల్లి కూడా శ్రీపాదుని మర్చిపోలేదండి. ఆవిడకి అంత అనారోగ్యంలో కూడా అంత బాగాలేకపోయినా కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని మర్చిపోకుండా ఆవిడ అత్యంత అద్భుతంగా పారాయణం చేస్తూనే ఉందండి. అది మనం చేయాల్సిన పని. ఇక్కడ మనం ఒక కష్టం వచ్చినప్పటికీ అయ్యో నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటాం కదా. కానీ కష్టం వచ్చినప్పుడే చేయాలి, ఎక్కువ సంతోషం వచ్చినప్పుడే చేయాలి. సంతోషం వచ్చినా దేవుడిని మర్చిపోకూడదు, కష్టం వచ్చినా మనం మర్చిపోకూడదు. ఎప్పుడు మనం భగవంతుని స్మరించుకుంటూనే ఉండాలి. అంటే అంత విశ్వాసం, భక్తి, శ్రద్ధలు కలిగి ఉండాలన్నమాట మనకి. ఇంకా ఆవిడ అంత బాధలోనూ స్వామి స్మరణ చేసుకుంటూనే ఉంది, సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూనే ఉంది. స్వామి తప్పకుండా వింటారు కదా. నేను ఎప్పుడు చెప్తా, మనం ఎప్పుడైనా నామం చేయడం అంటే భగవంతునికి కాల్ చేయడమే, అంటే భగవంతుని పిలవడమే అని చెప్తూ ఉంటా సత్సంగాల్లో కూడా. కాబట్టి ఎప్పుడైతే ఆవిడ నామం చేసిందో సిద్ధమంగళ స్తోత్రాన్ని శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలక్ష్మి నరసింహరాజ జయ విజయీభవ దిగ్విజయభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవాన్ని పఠిస్తూనే ఉందంటే ఇది జయాన్ని ఇచ్చే స్తోత్రం, ఇది శుభాన్ని ఇచ్చే స్తోత్రం, ఇది దివ్య మంగళకరమైన స్తోత్రం అన్నమాట. ఎందుకంటే అది మామూలు స్తోత్రం కాదు, దేవతలు కూడా చదివే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం. కాబట్టి స్వామి యొక్క తాతగారు బాపన్నారుల వారి నోటి వెంట అప్రయత్నంగా పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం అని ఇప్పుడు నేను అది చెప్తూ కూడా ఉంటానన్నమాట. ప్రతి వీడియోలో కూడా ఆ మాట నేను మెన్షన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే స్వామివారి అంతటి అత్యంత ప్రీతిపాత్రమైన స్తోత్రం కాబట్టి చదువుతూనే ఉంది. సరే, ఆవిడ పలు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది బాధలో అని చెప్పుకున్నాం. ఆ బాధలో కూడా ఆవిడ నామని చెప్పించుకుంటూ ఉంది నేను చెప్పుకుంటున్నాను. అయితే ఒకసారి ఆవిడ ఫ్రెండు, చిన్ననాటి స్నేహితురాలు ఆవిడ దగ్గరికి వాళ్ళ ఇంటికి రావడం జరిగిందనమాట. అంటే అంతకుముందు 1 నెల క్రితం ఆ చిన్ననాటి స్నేహితురాలు ఫ్రెండ్కి, అంటే ఆ పాపకి, వాళ్ళ ఇంట్లో పాపకో బాబుకో మరి పెళ్ళి అయితే పాపం ఈ తల్లిని పిలవడం జరిగింది. అయితే ఈవిడ ఆ పళ్ళు తీశారు, ఇవన్నీ ఏం చెప్పుకుంటారు. అందుకని సరే పెళ్ళికి వెళ్ళలేకపోయింది. ఆవిడ కొంచెం అనారోగ్యం కారణం మూలాన పెళ్ళికి వెళ్ళలేదు. సరే ఆ స్నేహితురాలే వెతుక్కుంటూ వచ్చింది. అదే మామూలు వాళ్ళైతే నా ఫ్రెండ్కు, అంటే క్లోజ్ ఫ్రెండు, నేను ప్రాణ స్నేహితురాలి అయినా పెళ్ళి పిలిస్తే రాలేదు అని నిజంగా ఆ యొక్క నెగిటివ్ మైండ్తో ఆలోచించింట. అరే నా ఫ్రెండ్ ఎందుకు రాలేదో అని పాజిటివ్ మైండ్తో ఆ యొక్క స్నేహితురాలు తన కోసం వెతుక్కుంటూ తన ఇంటికి వచ్చిందనమాట. ఏంటి రాలేదు, ఎందుకు రాలేదు అని తన చిన్ననాటి స్నేహితురాలు తను అడిగితే తనంది, తన పరిస్థితి అంతా వివరించింది. ఏం చెప్పను, ఇలా ఆయనేమో లేరు, ఆయన చనిపోయారు, మరి పిల్లల మీదనే నేను ఆధారపడి ఉన్నాను, ఇదిగో ట్రీట్మెంట్ ఇలా జరిగింది ఇలా అని తన బాధని, మరి చిన్ననాటి స్నేహితురాలు అంటే మామూలు వాళ్ళు కాదు కదా, మరి అంతే వాళ్ళ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది కాబట్టి తను కష్టమో ఏమీ బాధ వచ్చినా తనతో ఎప్పుడు కూడా చెప్పదు, షేర్ చేసుకునేది కాదు. అయినా సరే ఇంటికి వచ్చి అడిగింది కాబట్టి ఆ విషయాలన్నీ తను పంచుకుందనమాట. వెంటనే ఆ స్నేహితురాలంది, ఏంటి నీకు నేను గుర్తు రాలేదా, నీ బిడ్డలే నాకు గుర్తు వస్తారు, నేను గుర్తు రాలేదా నీకు, ఎందుకు నువ్వు ఇలా చేశావు అని చెప్పి ఆ స్నేహితురాలు తనని అడగడం జరిగింది. ఏం చెప్పుకుంటాం ప్రతి బాధ అని తనంది. ఏ బాధ అయినా సరే నేనుండాను ఇక్కడ. చూసారా అండి, ఎంత స్నేహానికి ఎంత గొప్ప నిర్వచనం ఇచ్చిందో ఆ తల్లి. నేనున్నాను ఇక్కడ అని చెప్పి తల్లి భుజం తట్టింది. తట్టి ఎంత చేసావు అప్పు అంది. అప్పు కాదు లోన్ అంది. అదే ఎంత అంది, చెప్పింది 2,60,000 అని. ఒక క్షణంలో ఆ డబ్బులు ఆ లోన్ వాళ్ళకి కట్టేసిందండి ఆ స్నేహితురాలు. ఇంతకంటే శ్రీపాదుడు ఆ రూపంలో దూరి ఆవిడ యొక్క బుద్ధిలో కలిగించి శ్రీపాదుల వారు ఎలా చేశారండి. ఇది ఎవరికైనా నిజంగా సాధ్యమా? ఎంత కోటీశ్వర్లు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఆ డబ్బులకి అసలు బంధాలు వదులుకుంటున్నారు, అక్క చెల్లెలు వదులుకుంటున్నారు, అన్నదమ్ములు వదులుకుంటున్నారు, తల్లి తండ్రి బిడ్డ అందరూ కూడా డబ్బుల కోసం కొట్టుకొని చచ్చిపోయే ఈ సమాజంలో నేనుండాలని చెప్పే ఆ ఫ్రెండ్ ఎంత గొప్పది కావాలండి. నిజంగా రాత్రి నాతో పంచుకుంటే నిజంగా నేను ఏడ్చానండి, నిజంగా ఏడ్చాను. ఎందుకంటే ఈ కాలంలో కూడా, ఈ కలియుగంలో కూడా అలాంటి స్నేహితులు ఉన్నాడు ఎంత గొప్ప అని నాకే తెలియకుండా ఆనంద బాష్పాలు వచ్చాయండి. నాకే ఎందుకు లేదు అలాంటి స్నేహితురాలు
నిజం ఒక స్నేహితురాలంటే గొప్పగా పెట్టుకొని ఉండాలండి. చూడండి చిన్నప్పుడు కలిసి చదువుకుంటాం. ఒక స్నేహితురాలేమో పేదవాళ్ళు కావచ్చు, ఒక స్నేహితురాలేమో గొప్ప స్థితిలో ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి ఆ స్నేహితురాలు? లేని స్నేహితురాలని కానీ లేని వాళ్ళని కానీ కొంచెం వాళ్ళు కూడా కొంచెం పైకి తీసుకురావాలి. అంతా మొత్తం ఒక సంసారం వెళ్ళి ఇంకో సంసారం మీద పడితే వాళ్ళు ఇలా అయిపోతారు. దానికోసం నేను చెప్పట్లే. మనకున్నంతలో ఆ స్నేహితురాలని నేను ఉండాలని భుజం తట్టి ఆ యొక్క తన అవసరాన్ని తీర్చి తన అవసరాన్ని గుర్తించి తీర్చిందే నిజమైన స్నేహితురాలండి. అది భగవంతుడి కృప. అలాంటప్పుడు ఆవిడ ఏ పూజ చేయక్కర్లా, ఏ సిద్ధమంగళ స్తోత్రం చదవక్కర్లా, ఏమీ చేయక్కర్లేదండి. భగవంతుడే వాళ్ళ మనసులో దూరి ఆ యొక్క మంచి సంకల్పాలను కలిగిస్తున్నాడంటే మరి ఇంకా ఆవిడకి ఎందుకండి పూజలు? నిజంగా అంటే ఈ యొక్క భక్తురాలి స్నేహితురాలకి ఏం అవసరం లే. ఆ బాబానే, ఆ యొక్క శ్రీపాదుడే ఆ రూపంలో కలిగించి ఆ యొక్క స్ఫురణ ఇచ్చి తన స్నేహితురాలు ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి తన స్నేహితురాలి యొక్క బాధని పోగొట్టుంది. కాబట్టి ఆ స్నేహితురాలకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో పంపించినా చూసినా కూడా చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే ఒక చెడ్డ పని చేసినప్పుడు మనలో ఆ సంతోషం రాదమ్మా. మనకి ఎప్పుడైతే మంచి పని చేస్తామో అప్పుడు ఎవరికైనా కావచ్చు, మన స్నేహితులకైనా కాదు, మన బంధువులకు కావచ్చు, ఎవరు చేసినా విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఎప్పుడంటే మన మనసు ఎప్పుడు పాజిటివ్తో నిండిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి పని చేసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. కానీ ప్రతి వాళ్ళు కూడా ఈ వీడియో చేసిన ప్రతి వాళ్ళు కూడా తన స్నేహితుడు కావచ్చు మనం తప్పించుకుంటూ ఉంటాం. అడిగితే చాలు అడగని అంటే ఈ పాప తిని అడగల, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నువ్వు ఏదైనా సాయం చేస్తావు అడగలేదు. అడగకనే అమ్మలాగా పెట్టిందంటే ఆ స్నేహితురాలు నిజంగా తను జీవితం అంతా కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉండాలన్నమాట. అందుకని నేనేమంటానంటే ఇలాంటి స్నేహితులు ఉండాలి. బంధువులు కూడా అలాగే ఉండాలి. బంధువులు కూడా ఎలా ఉన్నారు? అమ్మ మమ్మల్ని వచ్చి రూపాయి అడుగుతుందేమో అని దాక్కునే బంధువులు ఉన్నారు. లేదంటే అమ్మ మమ్మల్ని వచ్చి అడుగుతుందేమో అనేసి చెడిపోయిన అంటే స్నేహితులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మ బంధువులు ఉన్నారు. కాదు మనకు ఉన్నంతలో మనకు మొత్తం ఇచ్చేయమని కాదండి. కానీ ఆవిడకి ఉంది, ఆవిడకి ఇచ్చింది. కానీ ఉన్నా కూడా ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదమ్మా. ఉన్న అంటే ఒక తల్లికి 4 బిడ్డలు పుడితే ఒక బిడ్డలు మిగతా 3-4 కోటీశ్వరులు అయితే మిగతా అక్కనో చెల్లెనో అలా అనాథగా వదిలేసిన తమ్ముళ్ళు ఉన్నారు, అనాథగా వదిలేసిన అన్నలు ఉన్నారు, అనాథగా వదిలేసిన చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మరి ఇలాంటిది ఏ బంధము లేని, ఏ రక్త సంబంధం లేని ఒక స్నేహితురాలి కోసం, అది చిన్ననాటి స్నేహితురాలి కోసం అంతటి డబ్బిచ్చి ఆదుకుందంటే అది భగవంతుడి సంకల్పం ప్రకారమే జరిగింది, భగవంతుడి కృపతో జరిగింది. కాబట్టి తను నిరంతరము విరామం లేకుండా సిద్ధమంగళ స్తోత్రాన్ని జపిస్తూనే ఉంది, ఆ నామం జపిస్తూనే ఉంది. కాబట్టి మనం అందరూ కూడా అంటే ఇక్కడ ఏం కావాలంటే మనకి సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివేసుకోవడం నాకేం పనులవలో అలా అవ్వట్లేదు అని చెప్పుకుంటూ ఉంటాం. అది కాదు. మనం భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో నువ్వు చేస్తే తప్పకుండా మనందరి కోరికలు కూడా ఆ శ్రీవల్లభ స్వామి తప్పకుండా నెరవేరుస్తారని మీరందరూ భక్తి విశ్వాసం అనేది మాత్రమే ఉండాలి. ఎటువంటి బద్ధకం అనేది లేకుండా భక్తితో, ఆర్తితో, ఎంత కష్టం రాని, ఎంత బాధ రాని మన నోటిలో ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని జపిస్తూ ఆ యొక్క కీర్తనలు పాడుకుంటూ ఈ యొక్క శ్రీవల్లభ స్వామి దత్త అంశకు అంటే ఆయన దత్త అవతారంలో మొట్టమొదటి అవసరం శ్రీవల్లభ స్వామి ఆయన అనుగ్రహానికి మనం అందరం పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తకి జై, శ్రీవల్లభ స్వామికి జై మా.